బ్రేకింగ్ న్యూస్ ఏపీ రాజధాని అమరావతిలో R5 జోన్ రద్దు చేస్తూ కీలక డెసిషన్ తీసుకుంది సిఆర్టీఏ. గత ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద జోన్ అమరావతి మాస్టర్ ప్లాన్ కు విఘాతం కలుగుతుందన్న కారణంతో సుమారు 1402.58 ఎకరాల భూమిని తిరిగి సిఆర్టీఏకు అప్పగిస్తూ ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 50,000 కుటుంబాలకు ఇక్కడ కేటాయించిన లేఅవుట్లు, భూ పంపిణీని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. 2023కు ముందు ఉన్న యథాతథ స్థితి కొనసాగిస్తూ రాజధాని అసలు స్వరూపాన్ని కాపాడమే లక్ష్యంగా ఈ డెసిషన్ తీసుకుంది గవర్నమెంట్. అయితే ఇక్కడ స్థలాలు కోల్పోయిన లబ్ధిదారులకు ప్రత్యామ్నాయంగా వేరొక చోట ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని ప్రకటించింది కూటమి ప్రభుత్వం. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, జోన్ 5 ను తొలగిస్తూ కూడా కూటమి ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది. అందుకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి శివ? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో జోన్ల వారీగా విభజించి రాజధానికి సంబంధించిన పేదలకు ఇళ్ల పట్టాలు కేటాయించిన ప్రక్రియని వైసీపీ సర్కారు చేసింది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కూడా కోర్టు సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరగడం, జోన్లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా సమీక్ష చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా రాజధాని అమరావతి ప్రాంతంలో జోన్ 5 ను రద్దు చేస్తూ ఏపీ సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని జీవో రూపంలో వెలువరిస్తూ సిఆర్టీఏ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 14,200 ఎకరాలకు సంబంధించిన భూమిని తిరిగి సిఆర్టీఏకి అప్పగిస్తూ ఏపీ సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆ జోన్ లో గత ప్రభుత్వం చేసిన లేఅవుట్, భూ పంపిణీ పూర్తి స్థాయిలో రద్దు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో కృష్ణా, గుంటూరు జిల్లాలో సుమారు 30,000 మంది కుటుంబాలకు సంబంధించి, అంటే 30 నుంచి 50,000 కుటుంబాలకు సంబంధించి పేదలకి నివాస ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో శంకుస్థాపన కూడా చేశారు. జోన్ 5లో రాజధాని మొత్తం అమరావతి మాస్టర్ ప్లాన్ కు ఇబ్బంది వస్తుందని చెప్పి సిఆర్టీ ఆలోచన చేసింది. ఈ నేపథ్యంలోనే జోన్ 5 రద్దు చేస్తూ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఇళ్ల స్థలాలు కేటాయించిన వారికి వేరొక చోట, అంటే వాస్తవానికి గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించిన వారందరికీ కూడా అమరావతి ప్రాంతంలో కురగల్లు, నీరుకొండ ప్రాంతంలో జోన్ 5లో ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఈ నేపథ్యంలో వారికి పూర్తి స్థాయిలో కూడా మార్పులు, చేర్పులు చేస్తూ ఏపీ సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. 2023కు ముందు నిర్ధారించిన విధానంగానే R5 జోన్ ఉంటుందని చెప్పి ఉత్తర్వులో ఏపీ సర్కార్ పేర్కొంది. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.